వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్లో స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ అనే టాపిక్ చూద్దామండి. ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్లో స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ ఇప్పటివరకు మనము 4 వీడియోస్ కంప్లీట్ చేసాం. 5th వీడియో చూద్దాం. గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్తో పాటుగా ఇంకా కిరణ్ పబ్లికేషన్ క్లాసెస్ ఏమైనా కావాలనుకుంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆర్ఎస్ అగర్వాల్ స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ అనే టాపిక్లో క్వశ్చన్ నెంబర్ 81 చూడండి. క్వశ్చన్ నెంబర్ 81, ది అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ 3 రూట్ ఓవర్ 12 అనమాట బై 2√28 డివైడెడ్ బై 2√21 బై √98 ఈజ్ అని ఇచ్చాడండి. అంటే దీని వాల్యూ మనం కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి డివిజన్ ఉంది కాబట్టి ఏం చేస్తామంటే ఇంటూగా మార్చుకుందామండి. ఇంటూగా మారిస్తే ఏమవుతుందో చూడండి. ఇక్కడ మనకి డివిజన్ ఇంటూగా మార్చినట్లయితే 3√12 బై 2√28 ఇంటూ పెట్టుకుందామండి. ఇక్కడ ఫ్రాక్షన్ కాస్త ఏమవుతుందంటే రివర్స్ అవుతుందండి. √98 బై 2√21 అవుతుంది. 2√21. ఓకే, ఇప్పుడు చూడండి అన్నింటిలో కూడా రూట్ ఉంది కాబట్టి రూట్ అనేది కామన్ గా తీసేయండి. రూట్ కామన్ గా తీసేస్తే ఏమవుతుంది చూడండి. కామన్ గా తీసామనుకోండి, ఇప్పుడు ఇక్కడ 3 ఇక్కడ ఏమీ లేదంటే ఇంటూ చేయండి, అంటే హోల్ నెంబర్స్ ముందు ఇంటూ చేసేయండి. 3 ఇంటూ ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు 3 ఇంటూ 1 ఏమవుతుందండి 3 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ √12 ఇంటూ √18 రెండు కూడా రూట్ లో ఉన్నాయి కాబట్టి లోపల పంపించండి, అంటే 12 ఇంటూ 98 అవుతుంది. 12 ఇంటూ 98 బై ఇక్కడ చూడండి 2 ఇంటూ 2 ఏమవుతుందండి 4 అవుతుంది. లోపల మనకి ఏం చూడండి మళ్ళీ 28 21. ఎందుకు ఇలా రాసుకున్నాం, రెండింటికి రూట్ ఉంది కాబట్టి మనం టోటల్ గా రూట్ చేస్తాం అనమాట. ఇది ఈక్వల్ టు ఇక్కడ 3/4 పక్కన ఉంచండి, ఇది హోల్ నెంబర్ అంటే ఇంటూ ఇక్కడ చూడండి రూట్ ఓవర్ పెట్టేసి ఇక్కడ 12 98 కి రూట్ ఉంది, 28 కి 21 కి రూట్ ఉందండి. కాబట్టి మొత్తం లోపల తీసుకెళ్ళిపోయింది. 12 ఇంటూ 98 బై 28 ఇంటూ 21 అండి. ఇప్పుడు చూడండి దేంతో క్యాన్సల్ అవుతుంది దాంతో క్యాన్సిల్ చేసేయండి. క్యాన్సిల్ చేసినట్లయితే మనకి ఆన్సర్ సింపుల్ గా అర్థమైపోతుంది. ఇప్పుడు చూడండి ఇది 7 తో క్యాన్సిల్ అయిపోతుంది అండి. 7 తో 7 1 జా 7 4 అండి. 7 1 జా 7 4 నెక్స్ట్ 7 తో చూస్తే 7 3 అండి. 3 తో చూస్తే 3 4 అండి. ఇది మళ్ళీ 4 తో 4 7 అండి. 7 తో చూస్తే 7 2 అండి. అంటే మనకి ఏం మిగిలిందండి 2 మిగిలిందండి. అంటే 3/4 ఇంటూ √2 మిగిలిందండి. 3/4 ఇంటూ √2 మిగిలిందండి. మీకు √2 వాల్యూ తెలుసు కాబట్టి √2 వాల్యూ వేసేయండి. వేసి మనకు ఆన్సర్ చేస్తే వచ్చేస్తుందండి. √2 వాల్యూ ఎంత అండి ఈజ్ ఈక్వల్ టు 3/4 ఇంటూ √2 వాల్యూ 1.414 కాబట్టి ఈ రెండు ఇంటూ చేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. 1.414 వేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకసారి చూడండి దీంతో మల్టిప్లై చేసి అంటే 3 తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందండి 3 తో 3 4 12 1 3 1 3 ప్లస్ 1 4 అవుతుంది. నెక్స్ట్ 3 4 12 1 3 1 3 ప్లస్ 4 4.242 వస్తుందండి బై 4. 4 తో డివిజన్ చేసినప్పుడు 4 1 4 ఇక్కడ మనకి పాయింట్ పెట్టుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ 2 అనేది డివిజన్ అవ్వదు కాబట్టి మనం 0 పెట్టుకుంటాము. నెక్స్ట్ 24 అనేది 4 6 అండి. నెక్స్ట్ 2 అనేది డివిజన్ అవ్వదు కాబట్టి మనకి 0 వస్తుంది. నెక్స్ట్ మనకి 0 వచ్చేసి 20 అవుతుందండి. 4 5 20 అండి. అంటే మనకి ఏమొస్తుందండి 1.0605 అవుతుందండి. అంటే మన ఫస్ట్ వన్ అవుతుందండి. చూడండి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం చేయొచ్చు అండి. ఆన్సర్ చాలా సింపుల్ గా ఉంటుంది. అక్కడ మనకి తెలియవలసింది ఏంటంటే √2 వాల్యూ తెలియాలండి. √2 వాల్యూ తెలిస్తే మనకు ఆన్సర్ వేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 82 చూడండి. క్వశ్చన్ నెంబర్ 82 ఏమి ఇచ్చాడండి √110.25 ఇంటూ √0.01 డివైడెడ్ బై √0.0025 మైనస్ √420.25 అని ఇచ్చాడు. అంటే 420.25 అని ఇచ్చాడు. దీని వాల్యూ కనుక్కోవాలండి మనం. ఈజ్ ఈక్వల్ టు అడిగాడు. అయితే దీని వాల్యూ కనుక్కునే ముందు దీని యొక్క వాల్యూస్ తెలియాలండి. ముందు మనకి √11.025 యొక్క రూట్ ఓవర్ మనకు కావాలండి. చివరిలో మనకు 25 ఉంది కాబట్టి మనకి 5 వచ్చే అవకాశం ఉందండి. ఈ 110 ని మనము 10 into 11 అని రాయొచ్చు కాబట్టి మనం దేన్ని కన్సిడర్ తీసుకోవాలండి, స్మాల్ నెంబర్ కాబట్టి 105 స్క్వేర్ అండి. అంటే దీని రూట్ ఓవర్ ఏమవుతుందండి 105 అవుతుందండి. దీని రూట్ ఓవర్ ఏమవుతుందండి 105 అవుతుందండి. కానీ ఇక్కడ మనకి పాయింట్ 3 నెంబర్స్ ఉన్నాయి, 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్లు ఏమొస్తుందండి పాయింట్ తర్వాత ఒక నెంబర్ వస్తుందండి.
ఓకే, ఇంటూ ఇక్కడ చూడండి √0.01 అంటే 1 కి √, ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఇక్కడ పాయింట్ 2 నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ పాయింట్ తర్వాత ఒక నెంబర్ వస్తుంది కాబట్టి 0.1 అవుతుందండి. డివైడెడ్ బై ఇక్కడ √0.0025 ఉంది కదండి. ఇక్కడ 25 కి √, చూసుకున్నట్లయితే 5 అవుతుందండి. ఇక్కడ పాయింట్ తర్వాత 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత 2 నెంబర్స్ వస్తున్నాయి అంటే 0.05 అవుతుందండి. మైనస్ ఇక్కడ చూడండి 420.25 అండి. 420.25 అంటే మొత్తం 420.25 తీసుకున్నట్టు అది 25 ఉంది కాబట్టి 25 ఉంది కాబట్టి చివరి 5 వస్తుందండి. ఇప్పుడు 420ని మనం ఏమైనా రాసుకోవచ్చు అండి, 20 × 21 అని రాసాం అనుకోండి. 20 × 21 చూడండి 420 అవుతుందండి. 20 × 21 కాబట్టి అందులో స్మాల్ నెంబర్ మనం తీసుకోవాలి అంటే 205 స్క్వేర్ అవుతుందండి. కాబట్టి ఇది 205 అండి. కానీ ఇక్కడ మనం చూడండి పాయింట్ 10 నెంబర్స్ ఉన్నాయండి, 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ పాయింట్ ఇక్కడ వస్తుందండి. ఓకేనండి, ఇప్పుడు ఇది మనకి ఆన్సర్ అనమాట. దీన్ని బట్టి మనం చేయండి. ముందు ఏం చేయాలండి, ఇది ఇంటూ ఉంది, డివిజన్ ఉంది, మైనస్ ఉందండి. మళ్ళీ బద్మాస్ రూల్ యూజ్ చేసినట్లయితే మనము ముందు డివిజన్ అప్లై చేయాలండి. డివిజన్ అప్లై చేసినట్లయితే ఏమవుతుంది చూడండి, 10.5 ఇంటూ 0.1 బై 0.05 మైనస్ 20.5 అండి, మైనస్ 20.5. ఇప్పుడు ఆన్సర్ చేయండి ఎంత వస్తుందో చూడండి. ఇప్పుడు ఇక్కడ మనము ఇక్కడ పాయింట్ 2 నెంబర్స్, ఇక్కడ చూడండి పాయింట్ ఒక నెంబర్ ఉంది, ఒక నెంబర్ ఉంది అంటే 2 నెంబర్స్ ఉన్నాయండి. బైలో కూడా పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి అంటే పాయింట్ ఎలిమినేట్ చేస్తాం అనుకోండి. ఎలిమినేట్ చేస్తే ఇక్కడ 105 × 1 అవుతుందండి. 105 × 1 ఏమవుతుందండి, 105 అవుతుందండి. బై ఇక్కడ 5 ఉందండి, మైనస్ 20.5 అండి. ఇప్పుడు 5తో చూడండి, 5 2 10, 5 1 లేదండి, 21 వస్తుందండి. 21 మైనస్ 20.5 అండి. 21 మైనస్ 20.5 ఎంత వస్తుంది మనకి? 21 నుంచి 20.5 తీస్తే మనకి 0.5 మిగులుతుందండి. 0.5 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే మనం 0.5 ని మనం 0.50 అని కూడా అనుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, 0.50 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 83 చూడండి. క్వశ్చన్ నెంబర్ 83, √0.081 ఇంటూ 0.484 బై 0.0064 ఇంటూ 6.25 ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడండి. దీని వాల్యూ కనుక్కోరు మనము. ఇక్కడ చూడండి పాయింట్ తర్వాత 3 నెంబర్స్ ఉంటే మనము స్క్వేర్ రూట్ ఆఫ్ ఫైండ్ అవుట్ చేయలేమండి. ఇక్కడ పాయింట్ లేకుండా చేయాలి. అయితే ఇక్కడ పైన అంటే మనకి న్యూమరేటర్ లో డినామినేటర్ అంటే లవంలో హారంలో పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్ ఉన్నాయి చూసుకోండి, దాన్ని బట్టి మనం ఆన్సర్ చేద్దామండి. ఇక్కడ మనం పాయింట్ తర్వాత 3 నెంబర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ పాయింట్ తర్వాత 3 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత 3 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ పాయింట్ తర్వాత 4 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత 2 నెంబర్స్ అంటే మొత్తం 6, ఇక్కడ 6 అంటే న్యూమరేటర్ లో 6 పాయింట్స్ ఉన్నాయి, డినామినేటర్ లో కూడా పాయింట్ తర్వాత 6 నెంబర్స్ ఉన్నాయండి. అంటే రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పాయింట్ ఎలిమినేట్ చేసానండి. పాయింట్ లేదనుకోండి, లేనట్లయితే మనకి ఏమవుతుందండి, ఇక్కడ 81 మిగులుతుందండి, ఇక్కడ 484 మిగులుతుందండి, ఇక్కడ చూసుకుంటే బైలో 64 మిగులుతుందండి, ఇక్కడ 625 మిగులుతుందండి. ఇప్పుడు దీనికి ఓవరాల్ √ఓవర్ ఉంటుంది. ఇప్పుడు √81 ఎంత అండి, అన్నింటికి రూట్ అప్లై అవుతుంది కాబట్టి √81 అంటే 9 అవుతుందండి. √484 అంటే 22 వస్తుందండి. బై √64 అంటే ఎంత వస్తుందండి, 64 అంటే 8 అండి. ఇంటూ √625 అంటే 25 అండి. ఇప్పుడు చూడండి ఏమైనా క్యాన్సిల్ అయితే చేయండి, లేదంటే అలా ఉంచండి. క్యాన్సిల్ చూడండి మనకి 2తో క్యాన్సిల్ అయిపోతుందండి. 2 4 జా 2తో 2 11 అండి. 9 × 11 ఏమవుద్దండి, 99 అవుద్దండి. 99 బై 4 × 25 అంటే 100 అండి. మనకు ఆన్సర్ ఏమవుతుందండి, 0.99 అవుతుందండి. 0.99 అంటే మనకు బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 6 అండి, అంటే సారీ 84 అండి. క్వశ్చన్ నెంబర్ 84, √0.204 ఇంటూ 42 బై 0.07 ఇంటూ 3.4 ఈజ్ ఈక్వల్ టు అండి. ఇక్కడ చూడండి పాయింట్ తర్వాత మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి, 3 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 3 నెంబర్స్ ఉన్నాయండి. కాబట్టి పాయింట్ ఎలిమినేట్ చేసేయండి. పాయింట్ ఎలిమినేట్ చేస్తే మనకు ఆన్సర్ అంతా ఇక్కడ 204 ఉంది, ఇక్కడ 42 ఉంది, బై 7 ఇంటూ 34 అండి. ఇప్పుడు చూడండి డైరెక్ట్ గా దీనికి √ఓవర్ ఫైండ్ అవుట్ చేయలేమండి, ఎందుకంటే దేనికి కూడా √ఓవర్ లేదండి. కాబట్టి క్యాన్సిల్ ఏమైనా అయితే చేసేయండి. 7తో చూడండి 7 6 పోతుందండి. నెక్స్ట్ ఇంకేమైనా పోతుందా చూడండి, ఇక్కడ 17తో పోతుందేమో చూడండి. ఇక్కడ 17తో 17 1 జా 17 పోతుందండి. 17తో చూడండి 17 2 జా 17తో 17 1 జా 17. నెక్స్ట్ ఇంకెంత ఉంటుందండి, 34 ఉంటుందండి. 17 2 జా 12 వస్తుందండి. నెక్స్ట్ 2తో 2 6 జా క్యాన్సిల్ అయిపోతుందండి. ఇప్పుడు 6 × 6 మిగిలిందండి. √ఓవర్ 6 × 6 మిగిలిందండి. అంటే అర్థం ఏంటంటే √ఓవర్ 6 స్క్వేర్ అని అర్థం. స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుందంటే 6 వస్తుందండి. అంటే డి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి.
నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 85 అండి. క్వశ్చన్ నెంబర్ 85 రూట్ ఓవర్ 0.081 ఇంటూ 0.324 0.324 ఇంటూ 4.624 బై 1.5625 ఇంటూ 0.0289 ఇంటూ 72.9 ఇంటూ 64 ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు. ఇక్కడ కూడా మనము పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్ నుండి చూసుకోవాలి. ఇక్కడ పాయింట్ తర్వాత చూడండి, ఇక్కడ 3 ఉన్నాయండి. ఇక్కడ పాయింట్ తర్వాత 3 ఉన్నాయి. ఇక్కడ పాయింట్ తర్వాత 3 ఉన్నాయి. మొత్తం మనకి 9 ఉన్నాయండి. ఇక్కడ కింద చూడండి, 1 2 3 4 5 6 7 8 9 9 ఇక్కడ కూడా 9 ఉన్నాయండి. అంటే అన్ని కూడా పాయింట్ తర్వాత మీద 9 నెంబర్ నుండి కింద 9 నెంబర్ నుండిగా పాయింట్ తీసేయండి. తీసిస్తే మనకి ఏముంటుందండి, 81 ఇక్కడ 324 ఉంటుంది, ఇక్కడ 4624 ఉంటుంది బై 15625 ఉంటుంది, ఇక్కడ 289, ఇక్కడ 729, ఇక్కడ 64 అండి. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్ అండి. నెంబర్స్ అన్ని కూడా ఇవన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాబట్టి డైరెక్ట్ గా దీని స్క్వేర్ రూట్స్ రాసేయండి. దీని యొక్క స్క్వేర్ రూట్ చూడండి, 81 యొక్క స్క్వేర్ రూట్ ఎంత అండి, 9 అండి. 324 యొక్క స్క్వేర్ రూట్ ఎంత అండి, 18 అండి. ఇక్కడ 4624 యొక్క స్క్వేర్ రూట్ చూడండి, 4624 యొక్క స్క్వేర్ రూట్ ఫస్ట్ అక్కడ యూనిట్ డిజిట్ లో ఉన్న 2 నెంబర్స్ తీసుకోండి. చివరిలో 4 ఉందండి, మనకి 2 కానీ 8 కానీ వచ్చే అవకాశం ఉందండి. ఇక్కడ 46 అనేది మనము 36 స్క్వేర్ కి నెక్స్ట్ 6 స్క్వేర్ కి 7 స్క్వేర్ కి మధ్యలో ఉంటుందండి. 7 స్క్వేర్ అంత ఎక్కువైపోతుంది కాబట్టి మనం 36 లో అంటే 36 అంటే 6 స్క్వేర్ కదండి, అంటే మనం 62 కానీ 68 కానీ ఆన్సర్ అయ్యే అవకాశం ఉందండి. మరి ఏది ఆన్సర్ అయ్యే అవకాశం ఉందంటే దేనికి దగ్గరగా ఉందో చూడండి. 49 దగ్గరగా ఉంది కాబట్టి పెద్ద నెంబర్ దగ్గరగా ఉంది కాబట్టి పెద్ద నెంబర్ ఆన్సర్ అవుతుందండి. కాబట్టి 68 అవుతుంది బై ఇక్కడ మనకు నెక్స్ట్ మెంబర్ చూడండి 15625 ఉందండి. 15625 చివరిలో 25 ఉంది కాబట్టి మనకు ఖచ్చితంగా యూనిట్ డిజిట్ లో 5 వస్తుందండి. ఇప్పుడు 156 ని మనం 12 ఇంటూ 13 అని రాయొచ్చండి. 12 ఇంటూ 12 మూడు చూడండి, 12 మూడుల 36 అండి, 3 12 1 12 12 ప్లస్ 3 ఎంత అవుతుంది, 15 అవుతుంది, 156 అవుతుంది. కాబట్టి అంటే 2 వరుస సంఖ్యలు లబ్ధంగా రాసామంటే అందులో చిన్న నెంబర్ మనకు ఆన్సర్ అవుతుంది. అంటే 125 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే బై దీని వాల్యూ అంటే 15625 ఉంది కదండి, దీని స్క్వేర్ రూట్ ఏమవుతుందంటే 125 అవుతుంది ఇంటూ 289 అంటే 17 అండి రూట్ ఓవర్, 729 అంటే రూట్ ఓవర్ 27 అండి. నెక్స్ట్ 64 అంటే మనకి ఏమొస్తుందంటే 8 వస్తుందండి. ఇది మనకి మొత్తం టోటల్ రూట్ ఓవర్స్ అండి. ఇప్పుడు చూడండి 17 తో చూస్తే 17 4 జే క్యాన్సిల్ అయిపోతుందండి. 4 తో చూస్తే 4 2s అండి, 2 తో చూస్తే 2 9s అండి, 9 తో చూసుకున్నట్లయితే 9 3s అండి. నెక్స్ట్ ఇక్కడ 3 తో చూస్తున్నట్లయితే 3 3s అండి. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయండి, ఇక్కడ మనకి 8 ఉంది, క్యాన్సిల్ అవ్వదు. అది ఇప్పుడు చూడండి మనకి ఎలా వచ్చిందండి వాల్యూ 3/125 వచ్చిందండి, 3/125 వచ్చిందండి. మరి దీని వాల్యూ ఎంత అవుతుందో చూడండి. ఇప్పుడు కూడా 3/125 ఉన్నప్పుడు కింద మనం 1000 చేద్దామండి. 125 కనిపించగానే మీరు 8 తో మల్టిప్లై చేసుకోవచ్చు అండి. 8/8 చేసండి, చేస్తే ఏమవుతుందండి 3 8 ఎంత అండి 24 అండి. 125 into 8 చేసినట్లయితే 1000 వస్తుందండి. 24/3 into 8 24, 24/1000 చేసాం అనుకోండి ఎంత అవుతుందండి 0.024 అవుతుందండి. ఓకేనా, డైరెక్ట్ గా 125 తో డివిజన్ చేయడం అంటే మీకు కష్టం కాబట్టి దాన్ని ఏం చేశానంటే నేను 1000 దగ్గరగా ఉంది, 125 కనిపించగానే 8 గుర్తు రావాలండి మీకు. 125 into 8 చేసినట్లయితే 1000 వస్తుంది కాబట్టి 1000 కి సెట్ చేసామండి. చేస్తే ఏమవుతుంది 0.024 అయిందండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే 0.024 అంటే మనకి ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 86 చూడండి, ఏమిచ్చండి రూట్ ఓవర్ 9.5 ఇంటూ 0.085 బై 0.0017 ఇంటూ 0.19 ఇచ్చండి. ఇక్కడ పాయింట్ తో నెంబర్స్ చూసుకోండి కొద్దిగా డిఫరెంట్ గా ఉన్నాయండి. ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఇక్కడ పాయింట్ తో ఒక నెంబర్ ఉందండి, ఇక్కడ పాయింట్ తర్వాత మనకు 3 నెంబర్స్ ఉన్నాయి, అంటే మొత్తం 4 వచ్చాయండి. ఇక్కడ చూడండి పాయింట్ తర్వాత 4 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత 2 నెంబర్స్ 6 ఉన్నాయండి పాయింట్ తర్వాత. కాబట్టి ఏం చేస్తారంటే పైన 2 ఎక్స్ట్రా అంటే పాయింట్ 2 తక్కువ ఉన్నాయండి, కాబట్టి ఏం చేయొచ్చు అండి ఇంటూ 100 చేసుకోవచ్చు అనమాట. ఇంటూ 100 అంటే 2 zeros తో మల్టిప్లై చేసుకోండి. ఓకేనండి, ఇక్కడ మనకి ఏం చేస్తారంటే ఇంటూ 100 చేసుకోండి. చేయడం వల్ల ఏమవుతుందంటే ఇవి ఒక 2 నెంబర్స్ వస్తాయి అనమాట. బాగా గుర్తుంచుకోండి, ఇది ఒక టెక్నిక్ లాంటిది అనమాట, సింపుల్ గా. ఎందుకంటే చూడండి మనకి ఇక్కడ పాయింట్ 6 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనము 6 నెంబర్స్ ఉన్న నెంబర్ తో డివిజన్ చేస్తామండి. ఇక్కడ కూడా 6 నెంబర్స్ ఉన్న నెంబర్ తో డివిజన్ చేస్తాము, కానీ 4 పాయింట్స్ ఎలిమినేట్ అవుతాయి, ఇంకో 100 మిగిలిపోతుంది అనమాట. ఎప్పుడైతే సరిపోలేదో ఆ సరిపోయినట్లుగా ఎన్ని సున్నాలు ఉంటే అన్ని సున్నాలతో మల్టిప్లై చేసేయండి. చేస్తే అప్పుడు 6 సరిపోతాయి అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి దీన్ని ఎలా రాస్తున్నాను నేను 95 ఇంటూ 85 ఇంటూ ఇక్కడ 100 ఉంటుందండి, 100 బై
ఇక్కడ ఏమవుతుందండి 17 అవుతుందండి, 17/19 అవుతుంది. ఇప్పుడు చూడండి 17తో 17 5 క్యాన్సిల్ అయిపోతుందండి, 19తో 19 5 క్యాన్సిల్ అయిపోతుందండి. ఇప్పుడు మనకి టోటల్ రూట్ ఓవర్ ఉంటుంది. 5 into 5 ఏమవుతుందండి 5 స్క్వేర్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 5 into 5 5 స్క్వేర్ అవుతుందండి. ఈ 100ని మనం 10 స్క్వేర్ అని రాసుకోవచ్చు అండి. అంటే ఏమవుతుందండి రూట్ ఓవర్ 5 into 10 హోల్ స్క్వేర్ అండి. ఈ స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోతుంది. 5 టైమ్స్ ఎంత అవుతుందండి 50 అవుతుంది. కాబట్టి ఇది ఆన్సర్ ఎంత అండి 50 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, ఇటువంటి సమ్ మరొకటి చేసినట్లయితే మీకు ఇంకా పూర్తిగా అర్థమైపోతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 87 చూడండి. క్వశ్చన్ నెంబర్ 87, ది వాల్యూ ఆఫ్ రూట్ ఓవర్ 0.03 హోల్ స్క్వేర్ ప్లస్ 0.21 హోల్ స్క్వేర్ ప్లస్ 0.065 whole square by 0.003 square plus 0.021 whole square plus 0.0065 whole square అని ఇచ్చాడండి. ఇప్పుడు చూడండి ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి పాయింట్ తర్వాత 2 నెంబర్స్, ఇక్కడ పాయింట్ 3 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు దీన్ని నేనేం చేస్తున్నానంటే పై దానికి కింద ఈక్వల్ చేయాలండి. ఈక్వల్ చేయాలంటే ఒక పాయింట్ తేడా ఉంది కాబట్టి ఇక్కడ స్క్వేర్ లోనే చూడండి, స్క్వేర్ లోనే కాబట్టి లోపల మనము 100 తో మల్టిప్లై చేసాం అనుకోండి, 100 తో మల్టిప్లై చేస్తే పై దానికి చేయొద్దండి, కింద దానికి మాత్రమే చేసి సరిపోతుంది. కిందని చేశారు అనుకోండి 100 తో మల్టిప్లై చేస్తే ఈ స్క్వేర్ లోపలికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే 10 మాత్రం వెళ్తుందండి. 10 మాత్రం వెళ్ళినప్పుడు ఏమవుతుందండి ఈ పాయింట్ ఇక్కడ జరిపిస్తుందండి. ఓకేనండి, అర్థమైందో లేదండి ఒకసారి చూడండి. ఇలా ఉందండి 0.021 ఉందండి. ఈ 100 కాస్త లోపలికి వెళ్ళింది అనుకోండి ఇంటూ 10 అవుతుందండి, హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకేనండి, ఈ 10 తో ఇంటూ చేస్తే ఏమవుతుందండి 0.21 అవుతుందండి, 0.21 హోల్ స్క్వేర్ అండి. ఇక్కడ పై నుండి ఏముందండి 0.21 హోల్ స్క్వేర్ అంటే రెండు ఈక్వల్ అయిపోతున్నాయండి. ఈక్వల్ అవడం కోసం ఇలా చేశాను అనమాట నేను. ఓకే, ఇప్పుడు చూడండి ఈ నుండి ఇంటూ చేసినప్పుడు ఇది మనం ఇంటూ చేయట్లేదండి, దీన్ని మాత్రం ఇంటూ చేస్తాము, అది చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. 100 అలా సపరేట్ గా మిగులుతుంది కాబట్టి అది అలా రాసేయండి. 0.03 హోల్ స్క్వేర్ ప్లస్ 0.21 హోల్ స్క్వేర్. మన ఆన్సర్ సింపుల్ గా చెప్పొచ్చు 10 అయిపోతుందని. మీకు అర్థం అవ్వడం కోసం నేను రాస్తున్నానండి 65 హోల్ స్క్వేర్ బై ఇక్కడ ఇంటూ 100 వేస్తున్నాండి, ఎందుకంటే ఈ 100 తో మనం మల్టిప్లై చేయలేదండి, 100 తో మనం మల్టిప్లై చేయలేదన్నమాట. ఇప్పుడు కింద ఈ 100 తో మల్టిప్లై చేస్తాను కాబట్టి ఏమొస్తుందండి సేమ్ యాస్టీజ్ గా పైన ఏముందో అది వచ్చేస్తుందండి 0.3 హోల్ స్క్వేర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఒక పాయింట్ ఇక్కడ జరుగుతుందండి, ఇక్కడ కూడా ఈ పాయింట్ ఇక్కడ జరుగుతుందండి. జరిగితే ఏమవుతుందండి 0.21 హోల్ స్క్వేర్ అవుతుందండి ప్లస్ ఇక్కడ 0.065 హోల్ స్క్వేర్ అవుతుందండి. ఓకేనండి, మరి 100 ఉండదండి ఎందుకంటే 100 తో మల్టిప్లై చేస్తాం కాబట్టి. ఇప్పుడు చూడండి ఈ రెండు క్యాన్సిల్ అయిపోయాయండి, ఇంకేం మిగిలిందంటే 100 మిగిలింది. కానీ ఇక్కడ మొత్తం టోటల్ కి రూట్ ఓవర్ ఉందండి, టోటల్ కి ఏముందండి రూట్ ఓవర్ ఉంది, అది విషయం గుర్తుపెట్టుకోండి. ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ లోపల ఏం మిగిలిందండి 100 మిగిలిందండి. రూట్ ఓవర్ 100 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 10 కాబట్టి 10 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, అంటే బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనండి, ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చండి. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 88 చూడండి. ది స్క్వేర్ రూట్ ఆఫ్ 7 plus 3 root 5 into 7 minus 3 root 5 ఈజ్ అని ఇచ్చాడండి. ఇది చూడండి మనకి ఇది a plus b into a minus b రూపంలో ఉందండి. a plus b into a minus b రూపంలో ఉంది కాబట్టి a plus b into a minus b is equal to a square minus b square అండి, a square minus b square. దాని ప్రకారం చేస్తే 7 స్క్వేర్ అంటే 49 అవుతుందండి. నెక్స్ట్ 3 స్క్వేర్ ఇంటూ రూట్ ఓవర్ 5 హోల్ స్క్వేర్ అండి. ఈ స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందండి 49 మైనస్ 3 స్క్వేర్ అంటే 9 అండి, 9 into 5 అండి, అంటే 45 అవుతుంది. ఓకేనండి, 49 మైనస్ 45 ఈజ్ ఈక్వల్ టు 4 వస్తుందండి. 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 89 అండి. క్వశ్చన్ నెంబర్ 89, √3 మైనస్ 1/√3 హోల్ స్క్వేర్ సింప్లిఫై టు అని ఇచ్చారండి. √3 మైనస్ 1/√3 హోల్ స్క్వేర్ సింప్లిఫై టు, దీన్ని మనం సింప్లిఫై చేయాలండి. ఇప్పుడు √3 తో ఎల్సిఎం చేశారు అనుకోండి, బైలో మనకి ఏమొస్తుందండి √3 వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఏమీ లేదంటే 1 ఉన్నట్టు కాబట్టి 1 into √3 కాబట్టి √3 into √3 అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. కాబట్టి √3 into √3 ఏమవుతుందండి 3 అయిపోతుందండి. మైనస్ 1 into 1 ఏమవుతుంది 1 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ అంటే హోల్ స్క్వేర్ కదా, హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 1 అంటే 2 అండి, 2/√3 హోల్ స్క్వేర్ అండి. ఇప్పుడు చూడండి స్క్వేర్ రెండింటికి చెందుతుంది కాబట్టి 2 స్క్వేర్ అంటే 4 అవుతుందండి, √3 హోల్ స్క్వేర్ అంటే 3 అవుతుంది, అంటే 4/3 అవుతుందండి. 4/3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, అంటే సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 90 అండి. క్వశ్చన్ నెంబర్ 90, ఇఫ్ a is equal to 0.1039 then the value of √4a² minus 4a plus 1 plus 3a is అని ఇచ్చాడండి. దీని వాల్యూ మనం కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి 4a² మైనస్ 4a plus 1 అండి. ఇప్పుడు దీని ముందు ఫైండ్ అవుట్ చేయండి. దీన్ని 4a² మైనస్
ఈ 4a² ని నేను ఇంకో విధంగా మొత్తం రాసేసాను ఒకసారి ఎందుకు. 4a + 1 a + 3a అండి. రూట్ ఓవర్ మాత్రం దీనికే ఉందండి, ఇక్కడ వరకే ఉందండి, దీనికి లేదు చూడండి. ఇప్పుడు దీన్ని నేనేం రాసుకుంటాను అంటే 2a² రాసుకుంటాను, -2 × 2a అని రాస్తున్నాను, ఇంటూ 1 అని రాసుకునే ప్రతి ప్రాబ్లం ఏం లేదు, +1 అండి. దీనికి రూట్ ఓవర్ ఉంటుంది అనమాట. ఇది పక్కన 3a, ఇక్కడ వరకు ఉందండి రూట్ ఓవర్ చూసుకోండి. ఇప్పుడు చూడండి ఇది a², ఇది 2ab + b² రూపంలో ఉందండి. చూడండి దీన్ని 1² అని కూడా రాసుకోవచ్చు. చూడండి మీకు అర్థం అవడం కోసం మళ్ళీ రాస్తాను. ఇది a² అండి, -2ab + b² రూపంలో ఉందండి. అంటే ఏమని రాయొచ్చు అండి దీన్ని, a - b² అని రాయొచ్చండి. a - b² అని రాయొచ్చు. అంటే a ప్లేస్ ఎంత ఉందండి, 2a ఉంది కాబట్టి 2a - 1² అవుతుందండి. దాని పైన ఏముందండి, రూట్ ఓవర్ ఉంది కాబట్టి ఈ స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. దాని పక్కన ఏముందండి, 3a ఉందండి. అంటే ఏం మిగిలిందండి, 2a - 1 + 3a మిగిలిందండి. ఓకేనండి, 2a - 1 + 3a మిగిలిందండి. 2a + 3 అంటే ఏమవుతుందండి, 5a అవుతుందండి. 5a - 1 మిగులుతుందండి. 5a - 1 మిగిలింది. మరి 5a అంటే ఎంత అవుతుంది చూడండి. ఎక్కువైపోతుందండి. ఇక్కడ 5a అంటే మనకు ఆప్షన్లో లేదు కాబట్టి ఇంకో విధంగా కూడా చేయొచ్చండి. ఇప్పుడు ఈ 2a - 1² ఉంది కదండి, దీన్ని మనము 1 - 2a² అని కూడా రాసుకోవచ్చండి. ఎందుకంటే అందులో మైనస్ కామన్ కూడా తీసుకోవచ్చండి. ఇక్కడ ఆప్షన్ లేదండి, లేదు కాబట్టి 1 - 2a² అని రాసుకోవచ్చండి. ఇక్కడ +3a ఉంటుందండి. దీనికి మనం స్క్వేర్ రూట్ ఉంటుంది కాబట్టి ఈ స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకి ఏం మిగులుతుందండి, 1 - 2a మిగులుతుంది, +3a మిగులుతుందండి. అప్పుడు చూడండి ఈ -2a + 3a అంటే ఏమవుతుందండి, +a అయిపోతుంది. అంటే 1 + a అవుతుంది. 1 + a అంటే మనకి ఏ వాల్యూ తెలుసు కాబట్టి 1 + 0.1039 కాబట్టి రెండు ప్లస్ చేసినట్లయితే మనకి ఏమొస్తుందండి, 1.1039 అవుతుందండి. 1.1039 అవుతుంది కాబట్టి అది ఆన్సర్ అవుతుందండి. చూడండి సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అదే ఇలా చేసామనుకోండి 5 ఇంటూ ఇది మనం ఏ చేయాలండి, 5 ఇంటూ ఏ చేస్తే మనకి ఎంత వస్తుందండి, 0.50 సంథింగ్ ఇలా వస్తుందండి. 50 ఇంకెంత వాల్యూ వస్తుందండి. దాని నుంచి -1 చేస్తే మనకి 0.5లో వచ్చే అవకాశం ఉందండి. ఇక్కడ ఆప్షన్లో ఎక్కడ మనకు లేదండి, అటువంటిది ఆప్షన్లో లేదు కాబట్టి ఇది పాసిబుల్ కాదండి. ఓకేనండి, ఇది పాసిబుల్ కాదు. ఇక్కడ చూసుకోండి దీన్ని a - b² అని రాసుకోవచ్చు, లేదా b - a² అని కూడా రాసుకోవచ్చు అండి. ఏదైనా ఒకటేనండి. మీరు బాగా గుర్తుంచుకోవాలి, a - b a - b² = b - a² అండి. ఏదైనా రాసుకోవచ్చు అండి. a - b² అంటే మనకి ఏమొస్తుందండి, a² -2ab + b² వస్తుందండి. మరి b - a² అంటే సేమ్ వస్తుందండి, b² - 2ab + c² వస్తుందండి. సేమ్ అనమాట. కాబట్టి ఏదైనా రాసుకోవచ్చు, a - b అని రాసుకోవచ్చు, అది b - c అని రాసుకోవచ్చు. ఆన్సర్ ఏ విధంగా అయితే వస్తుందో దాన్ని మనము ఆధారంగా చేసుకొని రాయాలండి. ఆన్సర్ దీని వల్ల మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీని ద్వారా మనం ఆన్సర్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇటువంటి మోడల్స్ వచ్చినప్పుడు మాత్రం మిస్ అవ్వద్దండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 91 అండి. క్వశ్చన్ నెంబర్ 91, ది స్క్వేర్ రూట్ ఆఫ్ 0.73 whole cube by 1 minus 0.75 plus bracket of 0.75 plus 0.75 whole square plus 1 అండి. ఈజ్ అని ఇచ్చాడు. దీని వాల్యూ కనుక్కోవాలి మనం. ఇక్కడ చూడండి 0.75 whole cube అండి. 0.75 whole cube by 1 minus 0.75 plus ఇక్కడ 0.75 plus 0.75 whole square plus 1 అండి. ఇప్పుడు చూడండి ఇది a² ఇది +b², ఇది +ab రూపంలో ఉందండి. అంటే మన రిలేషన్, దానికి దగ్గర రిలేషన్ ఉన్నవి ఏమైనా ఉంటే మనం చూస్ చేసుకోవాలన్నమాట. ఓకేనండి, అంటే ఫార్ములా రిలేషన్లు ఏమైనా ఉన్నాయేమో చూసుకోండి ఒకసారి. ఫార్ములా రాద్దాం చూడండి. ఇది ab అండి, ఇది a² + b² అండి. అంటే మనకి a³ + b³ ఫార్ములా రూపం దగ్గరగా ఉందండి. కాబట్టి దానికోసం ఏం చేస్తామంటే ఎల్సిఎం చేద్దామండి. ఈ రెండింటికి ఎల్సిఎం చేయాలంటే బయలో ఏమీ లేదంటే 1 ఉన్నట్టు, ఈ రెండు ప్లస్ చేయాలి కదండి. ప్లస్ చేస్తే ఏమవుతుంది చూడండి, 0.75 whole cube ఇలా ఉండిపోతుందండి ఇక్కడ. ప్లస్ 1 minus 0.75 1 minus 0.75 ఇంటూ ఇదేమవుతుందండి, నేను మోడిఫికేషన్ చేస్తాను, అటు ఇటు మారుస్తాను, ఏం మార్చండి. 0.75 స్క్వేర్ ప్లస్ 0.75 ప్లస్ 1 అండి బై హోల్ బై 1 minus 0.75 అండి.
దీనికి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే అది గుర్తుంచుకోండి, అది లాస్ట్ లో మనం చేద్దాం. ప్రతిసారి స్క్వేర్ రూట్ సింబల్ వేస్తే మనకి ఇక్కడ ప్లేస్ సరిపోదు కాబట్టి. ఓకేనండి. ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉంది చూడండి. మనం ఇక్కడ దీనికి అనుకున్నాం, దేనికైనా ప్రాబ్లం లేదు. దీన్ని చూడండి, ఏ ఇది బి అనుకున్నట్లయితే ఏ మైనస్ బి ఇంటూ ఇది మనకు బి స్క్వేర్ అవుతుందండి. బి స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఇలా ఉంది కాబట్టి దీన్ని మనం ఏమైనా రాసుకోవచ్చు అండి. సింపుల్ గా ఇక్కడ మనము 0.73 చూడండి, 0.73ని మనం ఏమనుకున్నట్టు ఇక్కడ బి అనుకున్నట్టు అండి. కాబట్టి ఇది కూడా ఏమవుతుందండి, బి క్యూబ్ అవుతుందండి. ఇది బి క్యూబ్ ప్లస్ ఇది ఏమవుతుందండి, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అవుతుంది. ఇది ఏమవుతుందండి, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అవుతుందండి. హోల్ బై 1 మైనస్ బి. 1 అంటే ఇక్కడ ఏమవుతుందండి, ఏ రూపంలో తీసుకోవచ్చు, లేదా 1 మైనస్ 0.75 అంటే మనకు వాల్యూ ఎంత వస్తుందండి, 0.25 వస్తుందండి. అంటే వాల్యూ వేసండి, ప్రాబ్లం లేదు. ఈ 1 అంటే మనము మళ్ళీ బి అనుకుని ఏ అనుకుని ఏ మైనస్ బి అని రాసుకున్నాం అనుకోండి, ఏమైనా యూజ్ ఉంటుంది యూజ్ లేదో మనకు తెలియదు కదా. కాబట్టి ఏం చేస్తారంటే ఈ బీ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే మనకి ఏం మిగులుతుంది, ఏ క్యూబ్ మిగులుతుంది. ఏ క్యూబ్ అంటే ఏ ప్లేస్ ఏముందండి, 1 ఉందండి. ఇక్కడ 1 క్యూబ్ బై 0.25 అండి. 1 క్యూబ్ అంటే 1 బై 0.25. ఈ 0.25 నేను ఏం చేస్తున్నానంటే 100తో మల్టిప్లై చేస్తున్నాను. 100తో చేసే కన్నా 400తో మల్టిప్లై చేసాం అనుకోండి. 400తో మల్టిప్లై చేసినట్లయితే లేదు, ఇక్కడ మీకు ఎన్ని రకాలుగా చేయొచ్చు అండి. దీన్ని ఏం చేస్తానంటే నేను 0.25ని 1 బై ఈ 0.25ని నేను రాస్తాను 1/4 అని రాస్తానండి. ఇది పైకి వెళ్ళింది అనుకోండి, 1 ఇంటూ 4/1 అవుతుందండి. అంటే ఏమవుతుందండి, 1 తెస్తే 4 మిగులుతుందండి. అంటే 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. లేదు, ఈ 0.15ని మనం దేని చేయమనమాట, 0.25 ఇంటూ 4తో మల్టిప్లై చేసాం రెండింటి కూడా. 4తో మల్టిప్లై చేస్తే 4 ఇంటూ 1 ఏమవుతుందండి, 4 అవుతుందండి. 0.25 ఇంటూ 4 చేస్తే 1.00 వస్తుందండి. జీరోస్కి వాల్యూ లేదు కాబట్టి 4/1 అవుతుందండి. 4/1 ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, 4 అవుతుందండి. 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 92 అండి. ఇఫ్ 3a ఈజ్ ఈక్వల్ టు 4b ఈజ్ ఈక్వల్ టు 6c అండ్ a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 27√29 అండి. దెన్ √a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ అంటే ఈ వాల్యూ కనుక a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ వాల్యూ కనుక్కోవాలంటే మీకు a ప్లస్ b తెలుసండి. నెక్స్ట్ ఇక్కడ ఏబిబిసిసిఏ తెలియాలండి. ఏబిబిసిసిఏ తెలిస్తే మనం దీని వాల్యూ కనుక్కోవచ్చు. ఎందుకంటే మనకి a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే a ప్లస్ బి ప్లస్ సి. a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ అవుతుందండి. ఈ ఫార్ములాలో మనకి a ప్లస్ బి ప్లస్ సి తెలుసండి. ఇది మనం కనుక్కోవాలి కాబట్టి ఏబిబిసిసిఏ కావాలండి. దానికోసం ఏం చేస్తారంటే ఇక్కడ దీని వాల్యూ ముందు కనుక్కోరండి. దీని వాల్యూ కనుక్కోండి, అన్ని ఒకే దానిలోకి తీసుకొచ్చేద్దామండి. అన్ని సిలోకి కానీ లేకపోతే ఇంకా డైరెక్ట్ నెంబర్ తీసుకుందామా. ఇప్పుడు చూడండి ఇక్కడ 3కి అంటే మనం రేషియల్ ప్రాపర్షన్ చేసాం చూడండి, ఆ మోడల్ చేద్దాము. 3కి 4కి 6కి ఎల్సిఎం చూడండి. 3కి 4కి 6కి ఎల్సిఎం చూస్తే అన్నిటితో కూడా 12 టేబుల్తో పోతుంది కాబట్టి బై 12 చేసింది. అన్నిటి కూడా బై 12 చేసేయండి. 3తో చూస్తే 3 4లు క్యాన్సిల్ అయిపోతుంది. 4తో 4 3లు క్యాన్సిల్ అవుతుంది. 6తో 6 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే మనకి ఏం మిగులుతుందండి, a/4 ఈజ్ ఈక్వల్ టు b/3 ఈజ్ ఈక్వల్ టు c/2 అని అర్థం అనమాట. అంటే దాని ఎగ్జాక్ట్ వాల్యూస్ 4, 3, 2 అని అర్థం. లేదా సింపుల్ గా గుర్తుంచుకోవాలంటే a ఈజ్ ఈక్వల్ టు 4x అని, b ఈజ్ ఈక్వల్ టు 3x అని, c ఈజ్ ఈక్వల్ టు 2x అని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇవి ఒక రేషియో కాబట్టి. అంటే మనకి ఏమొచ్చిందండి, a/b/c ఈజ్ ఈక్వల్ టు 4:3:2 వస్తుందని అర్థం అనమాట. 4:3:2 వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా రేషియోకి ఒక కాన్స్టెంట్ టర్మ్ అనేది మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ జరిగి ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ని మనం ఎగ్జాక్ట్ గా తీసుకోనట్లేదు. ఎందుకంటే చూడండి, ఈ 3 కలిపితే మనకి ఎంత రావాలండి, 27 అండ్ √29 రావాలండి. ఇక్కడ మనకి అలా వస్తుందండి, రాదండి. ఎందుకంటే కలపండి చూడండి ఒకసారి, 4 + 3 7 + 2 అంటే 9 వచ్చింది, కానీ ఇక్కడ రాలేదండి. కాబట్టి కొంత నెంబర్ అనేది మల్టిప్లికేషన్ జరిగింది, ఆ నెంబర్ అనేది మనకు తెలియదండి. ఇక్కడ చూడండి, మొత్తం ఇవన్నీ ప్లస్ చేయండి. ప్లస్ చేస్తే ఏమొస్తుంది చూడండి, a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 4x + 3x + 2x అవుతుందండి.
అంటే మొత్తం మనకు 9x వస్తుంది. 9x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 27√29 అవుతుందండి. 9తో చూడండి 9 3 కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 3√29 అవుతుంది. 3√29 3√29 x ఈజ్ ఈక్వల్ 3√29 ఇక్కడ మనం వేసేద్దామండి. మనం డైరెక్ట్ గా మనం సమ్ లోకి వెళ్ళిపోతాం. a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ కాబట్టి a ప్లస్ బి ప్లస్ సి ఏమవుతుందండి 27 ఇంటూ √29 హోల్ స్క్వేర్ అండి. హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబి అంటే చూడండి, ఏబి అంటే 2 ఇంటూ చేయాలండి. 4 3 12 అవుతుంది. 12 ఎక్స్ స్క్వేర్ వస్తుందండి. 12 ఎక్స్ స్క్వేర్ అంటే 2 ఇంటూ 12 ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ రెండు బీసీ చేద్దామండి. 3 రెళ్ళు 6 కాబట్టి 6 ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సిఏ చేద్దామండి. 4 రెళ్ళు 8 కాబట్టి 8 ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఓకేనండి. ఇప్పుడు మనం అంతటి కూడా రూట్ అవుట్ చేయాలి. మనం రూట్ అవుట్ చేసే ముందు ఏం చేస్తామంటే ఇటు పంపించాను. మనకి ఏం కావాలి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వాల్యూ మాత్రమే కావాలండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ఏమవుతుందండి 27 ఇంటూ √29 హోల్ స్క్వేర్ మైనస్ ఇది ఇటు వస్తుంది కాబట్టి 2 ఇంటూ మొత్తం ఇక్కడ ప్లస్ చేసాను ఎంత అవుతుంది చూడండి. 12 ప్లస్ 6 అంటే 18 ప్లస్ 4 ఈ రెండు 20 26 అవుతుందండి. చూడండి 26 ప్లస్ 2 అంటే 52 అవుతుందండి. 52 ఎక్స్ స్క్వేర్ అవుతుందండి. సారీ 12 26 ఎన్ని బాధ 26 వచ్చింది. 26 ఇంటూ 2 చేస్తే 52 అవుతుందండి. ఇది పంపించేస్తుంది కదండి, మైనస్ వచ్చిందండి. ఇప్పుడు చూడండి మనకి ఏం కావాలి, దీనికి రూట్ ఓవర్ కావాలండి. రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కావాలి కాబట్టి ఏమవుతుందండి టోటల్ రూట్ ఓవర్ అవుతుందండి. టోటల్ రూట్ ఓవర్ మనకి ఏమవుతుంది 27 ఇంటూ √29 హోల్ స్క్వేర్ అవుతుందండి ఇక్కడ మైనస్ 52 స్క్వేర్ అండి. ఈ 52 స్క్వేర్ ని మనం 52 ఇంటూ దీని వాల్యూ తెలుసండి ఎంత అంటే 3√29 అండి. 3√29 దానికి మళ్ళీ స్క్వేర్ కాబట్టి ఏమవుతుందంటే 3 స్క్వేర్ అంటే 9 అవుతుందండి. 9 ఇంటూ 29 అవుతుంది. 9 ఇంటూ 29 ఓకేనండి. ఇక్కడ కూడా స్క్వేర్ చేసింది మరి ఇంకెందుకు, స్క్వేర్ చేసినట్లయితే మనకి 27 ఇంటూ 27 అవుతుందండి. దానివల్ల మనకి వాల్యూ ఎక్కువైపోతుందేమో చూద్దాం. 27 ఇంటూ 27 ఇంటూ ఈ స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఇంటూ 29 అవుతుందండి. మైనస్ ఇక్కడ ఏమొస్తుందండి 52 ఇంటూ 9 ఇంటూ 29 అవుతుందండి. ఓకేనండి. రెండింటిలో కూడా 29 ఉంది కాబట్టి 29 కామన్ తీసుకోవచ్చు. కామన్ తీసుకుంటే వాల్యూ ఎంత అవుతుంది, దీనికి రూట్ ఓవర్ ఉంది కాబట్టి రూట్ ఓవర్ ఉంది. ఇక్కడ చేస్తాను చూడండి. 29 కామన్ తీసాం అనుకోండి 27 ఇంటూ 27 వస్తుందండి. దీని వాల్యూ 729 అండి. 52 ఇంటూ 9 కాబట్టి 9 2 18 9 2 18 1 9 5 45 ప్లస్ 1 అంటే 46 అండి. 468 అవుతుంది. ఈ రెండు మైనస్ చేసేయండి. మైనస్ చేస్తే ఎంత వస్తుందండి రూట్ ఓవర్. ఈ రెండు మైనస్ చేసినట్లయితే మనకి చూడండి ఇక్కడ ఇది కొద్దిగా పెద్ద వాల్యూ అయిపోతుందండి మైనస్ చేయడానికి. కాబట్టి ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 29 ఉందండి, 9 ఉందండి. ఇక్కడ కూడా 29 ఉంది, అందులో కూడా 9 ఉంటుందండి. 9 3 రాయొచ్చు కాబట్టి 9 ఉంటుందండి. అంటే 9 కూడా కామన్ తీయేద్దామండి. కామన్ తీస్తే కొద్దిగా మనకు సింప్లిఫై అవుతుంది కాబట్టి 9 తీసేయండి. 9 తీస్తే ఏమొస్తుందండి 29 ఇంటూ 9 ఇంటూ ఇక్కడ 9 తీసిస్తే ఇంకేముంటుంది 27 ఇంటూ 3 మిగులుతుందండి. 27 3 ఎంత అంటే 81 మైనస్ ఇక్కడ ఏం మిగులుతుంది ఓన్లీ 52 మిగులుతుంది కానీ మైనస్ 52 అండి. ఈ రెండు మైనస్ చేయండి ఏమవుతుందండి 29 ఇంటూ 9 ఇంటూ 1 నుంచి 2 తీస్తే 9 అండి. ఇక్కడ మనకి ఏముంది 7 ఉంటుంది. 7లో 2 తీస్తే అంటే 7లో 5 తీస్తే 2 అండి 29 వస్తుందండి. అంటే రూట్ ఓవర్ 29 అంటే 29 స్క్వేర్ అనమాట ఇంటూ 9 అంటే 3 స్క్వేర్ అనమాట. ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుందండి 29 ఇంటూ 3 మిగులుతుందండి. 29 ఇంటూ 3 కాబట్టి 29 ఇంటూ 3 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ 29 ఇంటూ 3 ఎంత వస్తుంది చూడండి. 3 9 ఎంత అండి 27, 3 2 6 ప్లస్ 2 అంటే 87 అవుతుంది. కాబట్టి 87 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 87 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అంటే సి ఈస్ కరెక్ట్ ఆన్సర్. కొద్దిగా లాంగ్ ప్రాసెస్ అయిందండి. కాబట్టి ఫార్ములా గుర్తుంచుకోండి. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములా బేస్ చేసుకుంటే మనం ఆన్సర్ చేసాము, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం రేషియో అండ్ ప్రాపోర్షన్ ఉపయోగించామండి. రేషియో దాని ద్వారా అయితే సింపుల్ గా అవుతుందండి. లేదంటే ఇంకా మనకు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. దానికోసమని ఇది గుర్తుంచుకోండి ఈ మెథడ్ ని. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 15 అండి. క్వశ్చన్ నెంబర్ 15 93
ది స్క్వేర్ రూట్ ఆఫ్ 0.4 బార్ ఈజ్ అని ఇచ్చారండి. ఇటువంటి మోడల్ కూడా మనం ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. 0.4 బార్ అని డైరెక్ట్ గా మనము రూట్ ఓవర్ అని ఫైండ్ అవుట్ చేయలేమండి. రూట్ ఓవర్ డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి ముందు దీన్ని 0.4 బార్ ని మనం ఫ్రాక్షన్ లో మార్చుకోవాలండి. ఏమని రాయొచ్చండి దీన్ని 4/9 అని రాయొచ్చండి. ఇప్పుడు మనం దీనికి రూట్ ఓవర్ అప్లై చేయాలి. దీనికి రూట్ ఓవర్ అప్లై చేసినట్లయితే ఏమవుతుందంటే 2/3 అవుతుంది. 4/9 కి రూట్ ఓవర్ అప్లై చేస్తే ఏమవుతుందంటే 2/3 అవుతుంది. ఈ 2/3 ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 0.666 అండ్ సో అని రాయొచ్చండి. దీన్ని మనం 0.6 బార్ అని రాసుకోవచ్చు. లేదా ఈ 2/3 ని కొంతమందికి అలా అర్థం కాకపోతే 2/3 ని ఏం చేస్తున్నామంటే 3 తో గురించి 3 తో భాగిస్తున్నానండి. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు 6/9 అవుతుంది. 6/9 ఏమని రాయొచ్చు అంటే 0.6 బార్ అని రాయొచ్చు. ఏదైనా ఓకేనండి. కాబట్టి 0.4 బార్ యొక్క రూట్ ఓవర్ ఏమవుతుందంటే 0.6 బార్ అవుతుందండి. దీనికి సంబంధమే లేదు. ఇక్కడ ఆన్సర్ మాత్రం ఇది అవుతుందండి. కొన్నిసార్లు ఆప్షన్ లో మనకి ఇలా కూడా ఇవ్వచ్చండి, 0.2 బార్ ఇవ్వచ్చండి. చాలా మంది దీనికి కమిట్ అయిపోతుందండి. అది కాదండి 0.4 బార్ కి ఇప్పుడు కూడా రూట్ ఓవర్ ఏమవుతుందంటే 0.6 బార్ అవుతుందండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 94 అండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ యాజ్ రేషనల్ స్క్వేర్ రూట్ అన్నాడండి. కింది మనలో ఏ సంఖ్య యొక్క వర్గమూలము వాస్తవ సంఖ్య అవుతుందండి. ఏ సంఖ్య యొక్క వర్గమూలము వాస్తవ సంఖ్య అవుతుందండి. ఇప్పుడు చూడండి 0.4 అని ఉందండి. ఎప్పుడు కూడా పాయింట్ ఒక నెంబర్ ఉంటే మనం స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయలేం. స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి మరొక 0 పెట్టుకోవడం అనుకోండి. 40కి స్క్వేర్ రూట్ లేదండి. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ 2 నెంబర్స్ ఉన్నాయండి. దీనికి స్క్వేర్ రూట్ కట్టగలమండి. దీనికి పాయింట్ ఒక నెంబర్ ఉంది. ఇక్కడ 0 పెట్టుకుంటే 2 నెంబర్స్ అవుతాయి. స్క్వేర్ రూట్ కట్టలేమండి. ఇక్కడ పాయింట్ తర్వాత మనకి 3 నెంబర్స్ ఉన్నాయండి. ఎక్కడ కూడా స్క్వేర్ రూట్ మనకు ఉండదండి. అంటే ఈ మూడింటికి లేదు కాబట్టి దీనికే ఉంటుంది. మరి 0.09 కి స్క్వేర్ రూట్ ఏమవుతుందండి 0.3 అవుతుందండి. ఇది రేషనల్ నెంబర్ అండి. మిగిలినవన్నీ కూడా రేషనల్ నెంబర్ కావు అనమాట. ఓకేనండి. కాబట్టి రేషనల్ స్క్వేర్ రూట్ ఏమవుతుందంటే బికి మాత్రమే ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 95 అండి. ది వాల్యూ ఆఫ్ రూట్ ఓవర్ 0.4 ఈజ్ అని ఇచ్చాడండి. ది వాల్యూ ఆఫ్ 0 అంటే రూట్ ఓవర్ 0.4 ఈజ్ అని అంటే దీని వాల్యూ కనుక్కోవాలండి. అంటే దీనికి వాల్యూ మనం ఖచ్చితంగా కనుక్కోలేమండి. కాబట్టి మనం అప్రాక్సిమేషన్ లో కనుక్కోవాలి. అంటే మనం ఏ విధంగా తీసుకోవాలంటే 0.40 గా తీసుకొని మనం రూట్ ఓవర్ ఫైండ్ అవుట్ చేయాలండి. 0.40 రూట్ ఓవర్ ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఇది మీకు అర్థం చేసుకున్నట్లయితే దీని ఎలా ఉందండి 0.36 కంటే ఎక్కువ ఉందండి. 0.40 అంటే మనకు వచ్చే ఆన్సర్ కూడాను 0.36 మనం చూసుకున్నట్లయితే ఏమొస్తుందండి 0.6 వస్తుందండి. అంటే ఆన్సర్ కూడా ఏమవ్వాలంటే 0.6 కంటే ఎక్కువ ఉండాలండి. 0.6 కంటే ఎక్కువ ఉండదు మనం చూసుకున్నట్లయితే డి ఒకటే ఉంది కాబట్టి డిఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మిగిలినవన్నీ కూడా 0.6 కంటే తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ఆన్సర్స్ కావాలి. ఓకేనండి. 0.40 అనేది 0.36 కంటే అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అనమాట. 36 కంటే ఎక్కువ ఉంటుందండి. అలాగే 0.49 కంటే తక్కువ ఉంటుందండి. 0.49 అంటే అర్థం ఏంటంటే 0.7 కాబట్టి అంటే రూట్ ఓవర్ 0.49 అంటే 0.7 కాబట్టి ఈ వాల్యూ అనేది 6 కంటే ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ 7 కంటే తక్కువ ఉంటుంది. అంటే 0.6 కంటే ఎక్కువ ఉంటుంది. 0.7 కంటే తక్కువ ఉంటుందండి. దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఎక్స్ వాల్యూ ఏమవుతుందండి ఇది అవుతుందండి. డి అవుతుందండి. డి ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 96 చూడండి. రూట్ ఓవర్ 0.22 అండి. రూట్ ఓవర్ 0.2 అంటే ఇక్కడ కూడా మనం రూట్ ఓవర్ ఫైండ్ అవుట్ చేయలేమండి. కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు 20గా రాసుకోండి. 20గా రాసుకున్నట్లయితే దీని వాల్యూ మరి ఎంత అయ్యే అవకాశం ఉందో చూడండి ఒకసారి. 20 అంటే 0.16 కంటే ఎక్కువ ఉంటుందండి. 0.20 దేనికంటే 25 కంటే తక్కువ ఉంటుందండి. అంటే రూట్ ఓవర్ చూసుకోండి. అన్నింటికి కూడా రూట్ ఓవర్ అండి. అంటే దీని వాల్యూ అనేది 0.4 కంటే ఎక్కువ ఉంటుంది. 0.5 కంటే తక్కువ ఉంటుందండి. ఈ మధ్యలో వాల్యూ. మరి దీని వాల్యూ ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో చూడండి. 0.02 అడ్జస్ట్ అవుతుందండి అవదండి. 0.2 అడ్జస్ట్ అవుతుందండి అవదండి. 0.447 అనేది అడ్జస్ట్ అవుతుందండి చూడండి. ఎందుకంటే ఈ రెండింటి మధ్యలో ఉందండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది ఇది అవుతుందండి. చూడండి సింపుల్ టెక్నిక్ అనమాట. ఈ టెక్నిక్ ద్వారా చేసుకోండి మీకు ఆన్సర్ వస్తుందండి. లేదంటే దీనికి ప్రాసెస్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఆ ప్రాసెస్ అంతా చేయకండి. ఇది చూడండి 0.5 కంటే తక్కువ ఉండాలి, ఎక్కువ ఉందండి. ఇది కూడా కాదండి. 3 కాదు కాబట్టి 100% ఇదే ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 97. క్వశ్చన్ నెంబర్ 97 ఏమి ఇచ్చాడండి. ది వాల్యూ ఆఫ్ 0.121 అని ఇచ్చాడండి. 0.121 దీనికి కూడా మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయలేమండి. దీనికి కూడాను స్క్వేర్ రూట్ మనం ఫైండ్ అవుట్ చేయలేమండి. మరి దీనికి ఎలా చేయాలో చూద్దామండి. రూట్ ఓవర్ మనం ఏం తీసుకోవచ్చు అండి 1.21 అని తీసుకోవచ్చు. లేదా అంటే దీని పాయింట్ తగ్గించుకోవచ్చు. లేదా మనం ఏం తీసుకోవచ్చు అంటే 0.1210గా తీసుకోవచ్చు అండి. 1210గా తీసుకోవచ్చు. ఈ 1210 అనేది దేనికి సరిపోతుందో చూడండి. అంటే దేని యొక్క స్క్వేర్ కి సరిపోతుందో చూడండి. దాన్ని బట్టి మనం ఆప్షన్ గుర్తుపడదామండి. ఇప్పుడు 1210 అనేది మనం చూసుకున్నట్లయితే 35 స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి. అంటే ఇక్కడ రాస్తాను చూడండి 0.1210 రూట్ ఓవర్
ఇక్కడ 35² తీసుకున్నట్లయితే ఏమవుతుందండి 1225 అవుతుందండి. అంటే 0.1225 అవుతుందండి. అది 35² అంటే 0.35² అని అర్థం అనమాట. ఓకేనండి. దానికన్నా ముందు 34 ఉంటుంది కాబట్టి 34² చూడండి. 34² ఎంత అండి? 34² చూడండి ఎంత అవుతుందండి? దీని ముందు ఖచ్చితంగా 34² వస్తుందండి. కానీ మనం 34² వాల్యూ రాద్దాం. మీకు అంతకుముందు అలవాటు కాబట్టి 34² చూడండి. 4² ఎంతండి? 16. నెక్స్ట్ 1 క్యారీగా మిగులుతుంది. 3 ఇంటూ 4 ఇంటూ 2 అండి. 3 4 12, 12 2 అండి 24. 24 ప్లస్ 1 అంటే 25 5 వస్తుంది. 1 3² అంటే ఎంత అవుతుందండి? 3². 9 ప్లస్ 1 అంటే 10 అండి. అంటే 1056 అవుతుందండి. కాబట్టి రూట్ ఓవర్ 0.1056 కంటే ఎక్కువ ఉంటుంది. 0.1225 కంటే తక్కువ ఉంటుందండి. కాబట్టి స్క్వేర్ కూడా ఎలా ఉంటుందండి? 0.34 కంటే ఇక్కడ మన స్క్వేర్ అవసరం లేదు, ఎందుకంటే మనం రూట్ అవుట్ చేస్తాం కాబట్టి. 0.34 కంటే ఎక్కువ ఉంటుంది. 0.35 కంటే తక్కువ ఉంటుందండి. కాబట్టి ఆన్సర్ ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది? ఆప్షన్ లో చూడండి 0.34 కంటే ఎక్కువ ఉన్నది చూసుకున్నట్లయితే ఇదే ఆన్సర్ ఉందండి. చూడండి 0.34 కంటే తక్కువ ఉందండి. ఇది కూడాను 34 కంటే తక్కువ ఉందండి. ఈ 1.1 అనేది 0.35 కంటే ఎక్కువ ఉందండి. కాబట్టి ఇది కాదండి. ఈ 3 కాదు కాబట్టి మనకు ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుంది? ఇది అవుతుందండి. చూడండి ఈ మెథడ్ అనేది బెటర్ ఆప్షన్ అనమాట. ఇంకా వేరే మెథడ్ తో చేసారనుకో టైం వేస్ట్ అవుతుందండి. నార్మల్ గా మీరు ఆర్ఎస్ఎల్ బుక్ లో చూసుకున్నట్లయితే డివిజన్ మెథడ్ లో ఉంటుందండి. ఇలా డివిజన్ మెథడ్ లో చేస్తాడనమాట. ఈ మధ్యలో మనకి 0.1210 వేసుకుంటే 2 నెంబర్ బార్ పెట్టుకుని మనం ఆ విధంగా చేస్తారండి. ఈ విధంగా డివిజన్ మెథడ్ లో చేస్తే మినిమం 1 మినిట్ పట్టేస్తుందండి. అంటే 60 సెకండ్స్ పట్టేస్తుంది. మనకు అంత టైం ఉండదు కాబట్టి ఇది బెటర్ మెథడ్ అనమాట. ఇప్పుడు మనకు ఖచ్చితంగా పాయింట్ తర్వాత మనకి 4 నెంబర్స్ కానీ 2 నెంబర్స్ కానీ 6 నెంబర్స్ కానీ ఉండాలండి. అంటే సరి సంఖ్యలో నెంబర్స్ ఉండాలండి. కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయండి? 3 నెంబర్లు ఉన్నాయండి. అంటే 3 నెంబర్లు ఉంటే మనకి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయలేము. అది 100% కరెక్ట్ ఆన్సర్. మరి కరెక్ట్ అక్కడ చేయలేము కదండి, చేయలేము అని ఇక్కడ ఆప్షన్ ఇవ్వలేదండి. నేను ఇచ్చాడు ఆప్షన్స్ ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా మనం కనుక్కోవాలండి. అంటే సవరించి కనుక్కోవాలి. ఇది ఎగ్జాక్ట్ ఆన్సర్ కాదండి, ఇంకా మనం సాగుతూ ఉంటుంది అనమాట. అంటే 0.34725 అలా అలా సాగుతూ ఉంటుంది, అలా వస్తూనే ఉంటుంది అనమాట. ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్, అంటే కరణీయ సంఖ్య అండి. దానికోసమని మనం ఏం చేసామండి, పక్కన ఒక 0 పెట్టుకున్నాము. దీనికి సరిపోయి ఇప్పుడు 4 నెంబర్స్ అయ్యాయి కదండి. 4 నెంబర్స్ అంటే మనం స్క్వేర్ రూట్ కనుక్కోగలం. దీనికి సరిపోయే స్క్వేర్ రూట్ చూడండి 0.1056 కి 0.1225 కి మధ్యలో ఉంటుందని కనుక్కున్నామండి. ఓకేనండి. ఎందుకంటే 1225 అనేది మన 35² అని మీకు తెలుసు. ఎందుకంటే 35² అని సింపుల్ గా కనుక్కోవచ్చు కాబట్టి. ఈయన దగ్గరగా ఉంచండి 1210 1225 దగ్గరగా ఉంది కూడా ఖచ్చితంగా దాని ముందు 34² ఉంటుందండి. అంటే 0.34² అంటే మనకు వాల్యూ ఏమొస్తుందండి? రూట్ ఓవర్ కాబట్టి 0.34 వస్తుందండి. ఇక్కడ కూడా రూట్ ఓవర్ కాబట్టి మనకి 0.35 వస్తుందండి. అంటే ఈ మిడిల్ వాల్యూ 0.34 కి 0.35 కి మధ్యలో ఉంటుందండి. ఆ మధ్యలో ఉన్నదే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనండి. చాలా చాలా సింపుల్ గా కనుక్కోవచ్చు అండి. ఇప్పటి వరకు మనం 3 సమ్స్ ఇటువంటి మోడల్ చేసాము. మీకు మాక్సిమం ఇటువంటి గుర్తుండిపోతుంది. ఇలా డివిజన్ మెథడ్ అనేది వద్దండి. డివిజన్ మెథడ్ లో టైం వేస్ట్ అవుతుంది. డివిజన్ మెథడ్ కావాలనుకుంటే ఆర్ఎస్ఆర్ వెనక ఉంటుంది, చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. మనం ఎంతవరకైనా సరే సింపుల్ టెక్నిక్స్ చెప్పుకోవాలి, తక్కువ టైంలో చేయాలి, ఎక్కువ రోజులు గుర్తుండాలి కాబట్టి అటువంటి మెథడ్స్ మనం చెప్పడం జరుగుతుందండి. కాబట్టి డివిజన్ మెథడ్ లో చేసుకోవాలంటే మన వీడియోస్ చూడాల్సిన లేదు, బుక్ లో మనకు సొల్యూషన్ ఉంటుంది. కాబట్టి మనం ఆ విధంగా చేయొద్దు, ఈ విధంగా బెటర్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 98 అండి. ది వాల్యూ ఆఫ్ రూట్ ఓవర్ 0.064 అండి. ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ ఇచ్చాడండి, మనకి 3 నెంబర్లు ఇచ్చాడండి. కాబట్టి దీన్ని ఏమని రాసుకోవచ్చు అండి? 0.0640 అని రాసుకోవచ్చండి. అంటే 640 రూపంలో ఉందన్నమాట. 640కి దగ్గరగా ఉన్న స్క్వేర్ చూసుకోండి. 640కి దగ్గరగా ఉన్న స్క్వేర్ చూసుకున్నట్లయితే ఇది చూడండి 625 అండి. 640 అంటే 625 అంటే ఎంతండి? 25² అనమాట. దీన్ని మనం 0.0625 అని రాసుకోవచ్చు. దాని ముందు మనకి ఏమవుతుంది? 24² కాబట్టి 576 అండి. అంటే 0.0 వస్తుంది ఇలా. ఇప్పుడు చూడండి అన్నిటికీ రూట్ ఓవర్ కాబట్టి రూట్ ఓవర్ పెట్టండి. దీని రూట్ ఓవర్ ఎంత అండి? మనకి 576 రూట్ ఓవర్ 24 వస్తుంది కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది? 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి రిజల్ట్ లో 2 నెంబర్స్ వస్తాయండి. అంటే 0.24 అండి. ఇక్కడ 625 రూట్ ఓవర్ ఎంత అండి? 25 కాబట్టి ఇక్కడ 4 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఏమవుతుంది? 2 నెంబర్స్ వస్తాయండి. 0.25 ఆన్సర్ అవుతుంది. మరి దీని యొక్క ఆన్సర్ ఏమవుతుందండి? 0.25 కి 0.24 కి మధ్యలో ఉంటుందండి. ఆ మధ్యలో ఉండడం మనకు ఆన్సర్ అండి. చూడండి 0.08 అనేది చాలా తక్కువ అండి. ఇది కూడా ఆన్సర్ కాదండి, ఇది ఆన్సర్ కాదండి.
0.80 అనేది దీనికంటే ఇది ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. మరి ఆన్సర్ ఏమవుతుందండి? సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. సి 252 అంటే దీనికన్నా ఎక్కువ అయిపోతుంది మనకి. 640 కదా, 620 ఇది ముందు వస్తుందండి. సారీ, ఎందుకంటే ఇది దీనికంటే చిన్నదండి కాబట్టి ఇది తప్పండి. మళ్ళీ చేద్దాం. అందుకే మనకి ఇక్కడ 25 అంటే దీనికన్నా ఎక్కువ అయిపోతుంది. చూడండి, ఇక్కడ 640 కంటే 625 తక్కువ కదండి, ఎక్కువ తీసుకున్నాము కాబట్టి ఇది రాంగ్. అంటే ఇది ముందు వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ మనం 26 తీసుకోవాలండి. చూడండి, మధ్యలో ఉంటుంది 0.0640 అండి. దీనికన్నా చిన్న నెంబర్ ఎంత అంటే 625 కాబట్టి 625 తీసుకోమండి. 0.0625. దీనికన్నా పెద్ద నెంబర్ ఏమవుతుందండి? ఇది 25 కాబట్టి 26 తీసుకోవాలండి. అంటే 676 అవుతుందండి. అంటే 0.0676 అవుతుందండి. దీనికి రూట్ ఓవర్ అప్లై చేయండి. అన్నిటి కూడా రూట్ ఓవర్ ఉంది కాబట్టి రూట్ ఓవర్ అప్లై చేయండి. దీనికి రూట్ ఓవర్ చేసి ఎంత అంటే 625 అంటే 25 వస్తుందండి. పాయింట్స్ అయితే 4 నెంబర్స్ ఉన్నాయి, 2 నెంబర్స్ వస్తాయండి. ఇక్కడ 676 కి రూట్ ఓవర్ చూసుకున్న 26 అండి కాబట్టి 0.26 వస్తుందండి. అంటే ఈ మిడిల్ వాల్యూ అనేది 0.25 కంటే పెద్ద ఉండాలి, 0.26 కంటే చిన్నది ఉండాలండి. కాబట్టి చూడండి, ఈ ఆన్సర్ అనేది 0.25 కంటే పెద్దది ఉంది, 0.26 కంటే చిన్నది ఉందండి. ఈ ఒక్క ఆప్షన్ మాత్రం ఆ విధంగా ఎగ్జిస్ట్ అవుతుంది. చూడండి, మిగిలిన ఏమీ ఎగ్జిస్ట్ అవ్వట్లే. కాబట్టి ఈ 3 కాదు, ఇది ఒక్కటే మాత్రమే ఆన్సర్. అంటే మనకు సి మాత్రమే ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, ఈ విధంగా చేయొచ్చు. ఇంతకు ముందు ఏంటంటే ఇది తీసుకున్నాము, దానివల్ల 640 కంటే 625 చిన్నది కాబట్టి ముందు తీసుకోవాలి, చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 19 అండి. ది వాల్యూ ఆఫ్ 0.16 బై 0.04 అండి. ది వాల్యూ ఆఫ్ 0.16 బై 0.4 ఈజ్ అని ఇచ్చాడు. దీని వాల్యూ కావాలి. ఇప్పుడు చూడండి, దీని వాల్యూ 0.16 బై 0.40గా తీసుకోండి. 0.40గా. ఇప్పుడు దీనికి రూట్ ఓవర్ ఉందండి. ఇక్కడ పాయింట్ 2 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఆ పాయింట్ ఎలిమినేట్ చేసినట్లయితే మనకి ఏమొస్తుందంటే 16/40 వస్తుందండి. 16/40. ఇప్పుడు చూడండి, 4తో 4 10s అండి, 4తో 4 4s అండి. మనకి ఏమొస్తుందండి? 0.4 వస్తుందండి. 0.4. దీనికి ఏముంటుందంటే రూట్ ఓవర్ ఉంటుందండి. ఆల్రెడీ మనం 0.40కి వాల్యూ కనుక్కున్నామండి. చూడండి, దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 0.40గా రాసుకోవచ్చు అండి. ఈ 0.4 ఎందుకంటే పాయింట్ తో ఒక నెంబర్ ఉండకూడదు, 2 నెంబర్స్ ఉండాలి కాబట్టి. ఇది దేనికి సమీపంలో ఉంది చూడండి, 0.36 కి సమీపంలో ఉంది. మరియు అంటే 0.36 కి మరియు 0.49 కి మధ్యలో ఉందండి. దీని రూట్ ఓవర్ చూడండి ఎంత అవుతాయండి. 0.36 యొక్క రూట్ ఓవర్ మనకి 0.6 అవుతుందండి. 0.49 యొక్క రూట్ ఓవర్ ఏమవుతుంది? 0.7 అవుతుందండి. అంటే ఈ మిడిల్ వాల్యూ ఎలా ఉంటుందండి? 0.6 కి 0.7 కి మధ్యలో ఉంటుందండి. 0.6 కి 0.7 కి మధ్యలో ఉన్న నెంబర్ చూసుకున్నట్లయితే సి కాబట్టి సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 100 అండి. ది వాల్యూ ఆఫ్ 1 ప్లస్ రూట్ ఓవర్ 0.01 బై 1 మైనస్ రూట్ ఓవర్ 0.1 ఈజ్ క్లోజెస్ట్ టు అని ఇచ్చారండి. దీని వాల్యూ చూడండి, 1 ప్లస్ 0.01 అంటే మనకు దీని వాల్యూ తెలుసు అంటే 0.1 అండి. మరి 1 ప్లస్ 0.1 అయిపోతుందండి బై 1 మైనస్ ఈ రూట్ ఓవర్ 0.1 ని మనం ఏం రాసుకోవచ్చు? రూట్ ఓవర్ 0.10 అని రాసుకోవాలండి. ఎందుకంటే మనము సింగిల్ నెంబర్ తీసుకోకూడదు, ఇలా ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, 0.10కి మన వాల్యూ తెలియదండి కాబట్టి దీన్ని మనం కనుక్కోవాలి. ఇది దేని మధ్యలో ఉంటుందో చూడండి. ఇప్పుడు రూట్ 10 కి వాల్యూ ఇప్పుడు కనుక్కుంటామండి. రూట్ ఓవర్ 0.10 కనుక్కుందాము. ఇది దేనికి దగ్గరగా ఉంటుంది చూడండి, 0.9 కంటే ఎక్కువ ఉంటుంది. అంటే 0.09 తీసుకుందాం, 9 తీసుకుందాం. 0.09 తీసుకోవాలి, ఎందుకంటే 0.9 తీసుకుంటే 10 కదండి. 0.9 కి స్క్వేర్ రూట్ ఉండదండి, ఎందుకంటే మన పాయింట్ 2 నెంబర్స్ ఉండాలి, ఒక నెంబర్ ఉండకూడదు. 2 నెంబర్స్ ఉండాలంటే 0.9 తీసుకోకూడదు. కాబట్టి 0.09 అయిపోతుందండి. 0.10 ఇక్కడ పాయింట్ తో మన 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా పాయింట్ తో 2 నెంబర్స్ తీసుకోండి. 2 నెంబర్స్ తీసుకుంటే మనకు ఆన్సర్ సరిపోతుందండి. సో 2 నెంబర్స్ తీసుకుంటే 0.09 అవుతుందండి. ఇక్కడ కూడా 0.16 అవుతుందండి. చూడండి, 10 కంటే 9 తక్కువ అండి, 16 ఎక్కువ అండి. ఆ విధంగా తీసుకుంటే దీనికి రూట్ ఓవర్ పెట్టండి, దీనికి రూట్ ఓవర్ పెట్టండి. అంటే 0.3 అవుతుందండి. దీని వాల్యూ 0.4 అవుతుందండి.
అంటే ఈ 0.10 వాల్యూ 0.4 కంటే తక్కువ ఉంటుంది, 0.3 కంటే ఎక్కువ ఉంటుందండి. దేనికి నియరెస్ట్ గా ఉంచండి, దీనికి నియరెస్ట్ గా ఉంది కాబట్టి వాల్యూ అప్రాక్సిమేట్ గా ఉంటే 0.31 32 ఎంత అవ్వచ్చండి. ఒక అప్రాక్సిమేట్ గా, ఎందుకంటే మనం చూడండి దీనికి బాగా దగ్గరగా ఉంది కాబట్టి నేను 0.32 దగ్గరగా తీసుకున్నాను. 0.32 అంటే 31 కానీ 32 కానీ 33 కానీ అవ్వచ్చు, అంతకంటే ఎక్కువ అవ్వదండి. ఎందుకంటే ఇటు మనకి వేరియేషన్ చాలా ఎక్కువ ఉందండి. చూడండి దీనికి వేరియేషన్, దీనికి డిఫరెన్స్ 6 ఉందండి, దీనికి డిఫరెన్స్ 1 ఉందండి. ఆ రేంజ్ లో తీసుకున్నా సరే 3.1 అంటే 0.31 32 ఆ రేంజ్ లో వచ్చే అవకాశం ఉంది, ఎక్కువ వచ్చే అవకాశం లేదండి. కాబట్టి 0.32 గా తీసుకోండి, అంతే అప్రాక్సిమేషన్ వాల్యూ. చూడండి క్లోజ్ టు అన్నాడు కాబట్టి అప్రాక్సిమేషన్ తీసుకుంటే సరిపోతుంది. దీని వాల్యూ 0.32 అని తీసుకున్నారు అనుకోండి. ఇక్కడ దీని వాల్యూ చూడండి 1 ప్లస్ 0.1 అంటే ఏమవుతుందండి, 1.1 అవుతుందండి బై 1 మైనస్ 0.32 అండి. 1 మైనస్ 0.32 రెండు మైనస్ చేసండి. 1.1 బై ఈ రెండు మైనస్ చేసినట్లయితే ఇది 1.00 అవుతుందండి. దీని మైనస్ చేస్తే 0 నుంచి 2 మైనస్ చేస్తే 8 అవుతుందండి. ఇక్కడ 9 ఉంటుంది, 9 లో 3 తీస్తే 6 అవుతుందండి, అంటే 0.68 అవుతుందండి. 0.68. ఇప్పుడు చూడండి దీన్ని పాయింట్ తో 2 నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ, 100 తో మల్టిప్లై చేసేయండి రెండింటి కూడా. మల్టిప్లై చేస్తే ఏమొస్తుందండి, మనకి 110 వస్తుందండి పైన. 110/68 అవుతుందండి. 68 తో డివిజన్ చేసండి. 68 1 68 అండి. ఇంకెంత ఉంటుందండి, చూడండి ఇక్కడ 68 తో డివిజన్ చేస్తున్నాను 110 కి. 68 1 68 అండి. ఇంక మైనస్ చేసినట్లయితే 2 ఉంటుంది. ఇక్కడ మనకి 10 ఉంటుందండి, 42 ఉంటుందండి, అంటే 4 2 0. ఇప్పుడు చూడండి 68తో 7లో తీసుకుంటే ఎక్కువైపోతుందండి, కాబట్టి 6లో పడుతుందండి. 68 ఇంటూ 6, 6 8 ఎంత, 48, 4 6 6 36, 4 ఉంటే ఏమవుతుందండి, 40 అవుతుంది. ఎంత వస్తుంది అంటే 16 వచ్చిందండి, అంటే 1.6 అని అర్థం అండి. 1.6 బట్ 1.6 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, అంటే సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి. చూడండి అప్రాక్సిమేషన్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుందండి, పెద్ద కష్టమేం కాదనమాట. 3 నుంచి 4 మధ్యలో తీసుకోవాలి, దేనికి దగ్గరగా ఉందో దాని నియరెస్ట్ వాల్యూ తీసుకోండి. తీసుకొని మనము అప్రాక్సిమేషన్ చేయండి. అంటే ఇక్కడ మనకి 0.31 వస్తుందో 32 వస్తుందో మీరు రిజల్యూషన్ చేసుకోండి. 31 చేసినా 32 చేసినా సరే దగ్గర 0 1.6 మనకు ఆన్సర్ వచ్చే అవకాశం ఉందండి. ఓకేనండి, 1.6 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా చేస్తే మాత్రం మనం తక్కువ టైంలో మనం చేయగలమండి, లేదంటే మన టైం వేస్ట్ అవుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి, ఇప్పటివరకు మనం 100 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాము. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.